కోట్ చేశాను కదా, స్కిప్ చేయకుండా చూడండి, లాస్ట్ వరకు చూడండి ఎండింగ్. వీడియో అనేది వెల్కమ్ బ్యాక్ మై యూట్యూబ్ ఛానల్ అండి. మొన్న నేను పెట్టిన పోస్ట్ అనేది మా ఇల్లు వీడియో మొత్తం చూశాను, చేసి వీడియో పోస్ట్ చేశాను. షార్ట్ వీడియో అండి, షార్ట్ వీడియో బాగా చూశారు, నేను కూడా బాగా నచ్చింది. నేను ఇలాగే చేస్తాను అనుకోలేదు, ఇంతమంది చూస్తాను అనుకోలేదు. చూశారు కానీ పెద్ద షాక్ వచ్చి పడిందండి. అది ఎందుకండి అని వైరల్ కాలేదని నేను చెక్ చేసి చూస్తలేక అందులో షార్ట్ పాలసీ అని ఒక పాలసీ వచ్చిందండి. షార్ట్ పాలసీని ఓపెన్ చేసి చూస్తే అందులో స్ట్రైక్ పడింది, ఆడియో స్ట్రైక్, వీడియో స్ట్రైక్ పడిందండి. వీడియో స్ట్రైక్ పడిందని ఓపెన్ చేసి ఎస్ఎంఎస్ అని ఒక పర్సన్ కంటెంట్ ఓనర్ అని స్ట్రైక్ చేశానండి. ఆ వీడియో అనేది పోస్ట్ చేశాను, తర్వాత దాన్ని ఏంటిదని మొత్తం వీడియో చేస్తాను చూడండి. ఈ వీడియో అనేది పోస్ట్ చేశాను కదా, స్కిప్ చేయకుండా చూడండి, లాస్ట్ వరకు చూడండి ఎండింగ్. ఈ వీడియో అనేది అందరికీ తెలుసుకోవాలని చెప్పి ఈ వీడియో పోస్ట్ చేశాను. షార్ట్ పాలసీ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత రివ్యూ ఉంది కదా, క్లిక్ చేయండి. ఇక్కడ కాపీరైట్ ఇన్ఫర్మేషన్ వస్తుంది కదా, తర్వాత ఆడియో కింద దానిపైన క్లిక్ చేయండి. క్లిక్ చేసింది చూసారా, ఎస్ఎంఎస్ కాంటాక్ట్ కింద డిస్పాచ్ ఉంటుంది, అలా క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత అన్ని క్లిక్ మా డిస్పాచ్ సబ్మిట్ కొట్టండి. సబ్మిట్ అయిన తర్వాత ఒరిజినల్ అకౌంట్ ఉంది కదా, ఒరిజినల్ అకౌంట్ వెంటనే క్లిక్ చేయండి, మళ్ళీ సబ్మిట్ చేయండి. చేసిన తర్వాత మొత్తం దాని మీద కింద బాక్స్ ఉంది, దానికి క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మాకు కంటిన్యూ వస్తుంది. అక్కడ ఏం చేయాలంటే ఈ వీడియో అనేది మన వీడియో మన పోస్ట్లో ఉందని చెప్పి నేను కాపీ చేసి పెట్టుకున్నాను కదా, దానిపైన క్లిక్ చేసిన తర్వాత మీరు ముందే కాపీ చేసి పెట్టుకోండి. తర్వాత అనేది 3 బాక్సెస్ ఉన్నాయి, 3 బాక్సుల పైన క్లిక్ చేయండి. టిక్ కొట్టిన తర్వాత కింద అనేది ఎవరి అకౌంట్ అనేది కాపీ చేసిందో దానిపైన ఎవరి అకౌంట్ కాపీరైట్ పడిందో వాళ్ళ అకౌంట్ నేమ్ టైప్ చేయండి, సరేనా. నా అకౌంట్ అనేది నా అకౌంట్ నేమ్ లింగొట్ల నరేష్ కుమార్ అని టైప్ చేసిన తర్వాత నేను ఇక్కడ సబ్మిట్ బటన్ క్లిక్ చేశాను. క్లిక్ చేసిన తర్వాత ఒక రివ్యూ చూపిస్తుందండి. కొంచెంసేపు వెయిట్ చేయాలి, నాకు స్లో ఉంది. చూసారా, అది ఏం చూపించింది, డిస్పాచ్ను 30 daysలో మీ కంటెంట్ రివ్యూని చూపిస్తాను. తర్వాత నేను ఓపెన్ చేసి చెక్ చేశాను, ఎప్పుడు సబ్మిట్ చేశాను ఏంటన్నది. నా సబ్మిట్ అయితే స్లో ఉంది, నెట్ ఉన్నది. చూడండి ఎప్పుడు చెక్ చేశాను, February 25th సబ్మిట్ చేశాను.